హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూఫస్ టెక్ తెలుగు ఛానల్. ఈ వీడియో ద్వారా కొత్తగా రేషన్ కార్డ్ కోసం తెలంగాణలో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ స్టేటస్ ని ఎలా తెలుసుకోవచ్చు అని చెప్పి వీడియో ద్వారా అయితే మనం తెలుసుకోబోతున్నాం. ఇది ఏంటంటే మొబైల్లో చూడొచ్చు, లేదంటే మనం పీసీలో చూడొచ్చు. నేను పీసీలో అయితే ఎలా మనం స్టేటస్ తెలుసుకోవచ్చు అనేది చూపిస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ పూర్తి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ తెలంగాణలో కొత్త రేషన్ కార్డ్ అప్లై అయితే అయిపోయింది. సో అప్లై చేసిన వాళ్ళకి రేషన్ కార్డ్ కూడా ఇష్యూ అయితే స్టార్ట్ కాబోతుంది. అయితే ఆ ఇష్యూ చేయబోయే కొత్త రేషన్ కార్డ్ లిస్ట్లో మన పేరుందా లేదా అని చెప్పి మనం ఎలా తెలుసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. అయితే గవర్నమెంట్ లిస్ట్ తయారు చేసి ప్రిపేర్ చేసి ఆన్లైన్లో అయితే పెట్టిందనమాట. అయితే ఆ లిస్ట్ అనేది కొంతమంది అప్రూవ్ అయ్యి కనిపిస్తుంది, కొంతమంది స్టేటస్ అనేది పెండింగ్లో ఉంటుంది, కొంతమంది స్టేటస్ వచ్చేసి రిజెక్ట్లో కూడా ఉంటుందన్నమాట. అయితే ఏంటంటే ఇంకా ఫుల్గా కంప్లీట్ కాలేదు, కానీ ఇప్పుడు కొంతవరకు అయితే కంప్లీట్ అయిందన్నమాట గవర్నమెంట్ ఎండ్లో వర్క్. సో మన కార్డు అప్రూవ్ అయిందా లేదా, అప్రూవ్ కాకపోతే ఏ స్టేజ్లో ఉంది అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు అనేది చూద్దాం. సో ఈ ప్రాసెస్ అంతా కూడా నేను సిస్టంలో చూపిస్తున్నాను, కానీ సేమ్ ఇదే వెబ్సైట్ యూజ్ చేసి మన మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే మనకు స్క్రీన్ పెద్దగా ఉండడం కోసం నేను పీసీలో అయితే కంప్యూటర్లో అయితే నేను చూపిస్తున్నాను. సో దీనికోసం ఏం లేదు, మనం ఒక వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసి దానిలో చెక్ చేసుకుంటే మనకి ఈజీగా ప్రాసెస్ అయితే తెలిసిపోతుంది. సో ఆ ప్రాసెస్ ఏంటనేది మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. సో లెట్స్ గో ఫ్రెండ్స్. చాలామంది ఈ కొత్త రేషన్ కార్డ్స్ని మీ సేవలో అప్లై చేసి ఇలా మీ సేవ రిసిప్ట్ని అయితే తీసుకుంటారు. సో ఈ రిసిప్ట్ పైన మనకి ట్రాన్సాక్షన్ నెంబర్ ఉంటుంది, ఇటువైపు వచ్చేసి అప్లికేషన్ నెంబర్ కూడా ఉంటుంది. సో ఇటువైపు అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, ఇటు ట్రాన్సాక్షన్ నెంబర్ ఉంటుంది. అయితే దీన్ని మీ సేవలో చాలామంది అయితే సెర్చ్ చేస్తున్నారు. సో ఇలా మీ సేవలో ఈ అప్లికేషన్ లేదంటే ఈ రిసిప్ట్ పైన నెంబర్తోని సెర్చ్ చేసినప్పుడు రేషన్ కార్డ్ సంబంధించిన డాటా రాదు, ఫెచ్చింగ్ కాదు. ఇది ఏంటంటే రేషన్ కార్డ్ సంబంధించిన వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలి. ఈపీడిఎస్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఆ వెబ్సైట్లో మనం సెర్చ్ చేసిన మాత్రమే మనకి ఈ డాటా వస్తుంది. అంటే అన్ని రకాల ఈ రిసిప్ట్లు కాదు, ఓన్లీ రేషన్ కార్డు ఈ మీ సేవ రిసిప్ట్లో ఉన్న ఈ అప్లికేషన్ ఐడిని మీ సేవలో సెర్చ్ చేసినప్పుడు మనకు డాటా రాదు. ఇది కాకుండా మీ సేవ సంబంధించిన మిగతా సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, మీ సేవ సంబంధించినవి ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, లేదంటే నేటివిటీకి సంబంధించిన సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ కానీ, సో ఇలా మీ సేవలో ఉన్న అప్లికేషన్స్ అన్నీ కూడా వాటి అప్లికేషన్ నెంబర్తో సెర్చ్ చేసినప్పుడు మీ సేవ పోర్టల్లో మనం తెలుసుకోవచ్చు. కానీ ఓన్లీ రేషన్ కార్డ్ సంబంధించిన ఈ అప్లికేషన్ నెంబర్ని మీ సేవ పోర్టల్లో సెర్చ్ చేస్తే ఈ డాటా రాదు, ఇది ఏం చూపించదనమాట. సో అది ఎందుకు చూపించదు, సో దాన్ని మీ సేవలో కూడా ఎలా సెర్చ్ చేయాలి, సో మీ సేవలో రానప్పుడు మనం ఇంకా ఇక్కడ సెర్చ్ చేయాలి, పూర్తిగా చూద్దాం. సో లెట్స్ గో ఫ్రెండ్స్. మన గూగుల్ హోమ్ పేజ్ ఓపెన్ చేసి ఇలా టీఎస్ మీ సేవ అని సెర్చ్ చేస్తే మనకి ఇలా మీ సేవ తెలంగాణ గవర్నమెంట్ అనే వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. సో దీనిపైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే మనకి ఇలా మీ సేవ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, తెలంగాణ సంబంధించింది. కింద చూస్తే ఇక్కడ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది. రైట్ సైడ్ లో ఇక్కడ కింద నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది. మీ సేవ రిసిప్ట్ లో ఏదైతే అప్లికేషన్ స్టేటస్ ఉంటుందో సో అది ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేస్తే మనకు డాటా ఫెచ్చింగ్ కాదు. సో మీకు ఎందుకు ఫెచ్చింగ్ కాదు అని చెప్పి మీకు డౌట్ వస్తుంది. నేను ఇదివరకు చెప్పాను కదా, సో మీకు లైవ్ లో చూపించడానికి ఇదైతే చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఈ డాటాను అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఎఫ్ఎస్సి నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను అప్లికేషన్ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ స్టేటస్ పైన సెర్చ్లో క్లిక్ చేస్తున్నాను. సో సెర్చ్లో క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ నేను క్యాప్చాని ఎంటర్ చేస్తున్నాను. క్యాప్చా ఎంటర్ చేశాను. సో మీరు వేరే అప్లికేషన్ కూడా ఎప్పుడైనా మీరు ఇలా సెర్చ్ చేసినప్పుడు మీ సేవ రిలేటెడ్ డైరెక్ట్గా ఎంటర్ కొడితే రాదు. ఎంటర్ కొట్టకుండా ఇక్కడ సబ్మిట్ పైన మౌస్ తోటి క్లిక్ చేయాలి. ఫోన్లో చేస్తే అక్కడ ట్యాప్ చేయాలి. సో ఇలా సబ్మిట్ క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ ఫర్ స్టేటస్ చెక్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అప్లికేషన్ ప్లీజ్ విజిట్ డిపార్ట్మెంటల్ పోర్ట్ అని చెప్పి ఇక్కడ ఈపీడిఎస్ సైట్ అనేది మనకు చూపిస్తుంది. అంటే ఇక్కడ ఏమంటుందంటే మనకి డాటా ఫెచ్చింగ్ కాదు, ఈ డాటా కోసం మీరు ఈపీడిఎస్ తెలంగాణ gov.in అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది, దాన్ని మీరు విజిట్ చేయండి అని చెప్పి మనకి ఇక్కడైతే వీళ్ళు ఇక్కడ నోటిఫికేషన్ ఇస్తున్నారు అనమాట. సో ఇదేంటంటే మనకు మీ సేవలో సెర్చింగ్ కాదు. సో దానికోసం ఏం చేయాలి, ఇక్కడ వీళ్ళు ఏదైతే ఇక్కడ వెబ్సైట్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో సో రేషన్ కార్డ్ సెర్చ్ కోసం దాంట్లోకి వెళ్ళి మనం సెర్చ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మనకు వెబ్సైట్ లింక్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే ఇది క్లిక్ కాదు, కానీ ఇక్కడ ఉన్న హెచ్టిపి నుంచి మనం కాపీ చేసి పేస్ట్ చేసి అంటే కాపీ చేసుకొని వేరే విండోలో పేస్ట్ చేసి సబ్మిట్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. సో అలా కాకుండా మనము డైరెక్ట్గా గూగుల్ సెర్చ్ ద్వారా కూడా ఓపెన్ చేయొచ్చు. సో ఇప్పుడు గూగుల్ సెర్చ్ అయితే నేను మళ్ళీ ఓపెన్ చేశాను. సో దీంట్లో ఎఫ్ఎస్సి
సెర్చ్ అని చెప్పి మీరు టైప్ చేయండి. ఎఫ్ఎస్సి సెర్చ్ అని మీరు టైప్ చేస్తే ఇలా ఎఫ్ఎస్సి రేషన్ కార్డు సెర్చ్ అని చెప్పి మనకు ఒక లింక్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. సో దీనిపైన మీరు క్లిక్ చేసి ఓపెన్ చేయండి. క్లిక్ చేసి ఓపెన్ చేయగానే మనకి ఇలా ఒక ఈ వెబ్సైట్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనం డైరెక్ట్గా కొత్త రేషన్ కార్డ్స్ సెర్చ్ చేయరాదు. సో ఇది ఎవరికి అంటే ఆల్రెడీ రేషన్ కార్డు ఉండి వాళ్ళు ఒకవేళ రేషన్ కార్డుని ప్రింట్అవుట్ తీసుకోవాలనుకుంటే ఆన్లైన్లో వాళ్ళ నేమ్స్ ఎవరెవరు ఉన్నాయి ఆల్రెడీ ఉన్నవాళ్ళు, సో వాళ్ళు చెక్ చేసుకోవడానికి ఈ పోర్టల్ అనమాట. సో ఆల్రెడీ ఉన్నవాళ్ళు వాళ్ళ ఎఫ్ఎస్సి రిఫరెన్స్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేసి తెలుసుకోవచ్చు. రేషన్ కార్డ్ నెంబర్ని క్లిక్ చేస్తే ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేసి తెలుసుకోవచ్చు. లేదంటే అంతకుముందు డబ్ల్యూఏపీ కార్డు, పిఏపీ కార్డ్స్ ఉండే అంతకుముందు ఒక 10 సంవత్సరాల కిందట. సో ఆ రేషన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేసి ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసి సెర్చ్ చేసినా వస్తుందన్నమాట. సో ఇది ఆల్రెడీ ఉన్న వాళ్ళు సెర్చ్ చేసే ప్రాసెస్. మరి కొత్త వాళ్ళకి ఏం ప్రాసెస్ అంటే ఇక్కడ పైన మనకు హోమ్ పేజ్ ఉంటుంది. సో ఈ హోమ్ పేజ్ క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ పైన ఎఫ్ఎస్సి సెర్చ్ అని చెప్పి మనకి ఇంకొక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ పైన చూడండి ఎఫ్ఎస్సి సెర్చ్ అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ సెర్చ్ అని అర్థం అనమాట. సో ఇక్కడ మౌస్ కర్సర్ తీసుకెళ్తే మనకి ఇది ఎల్లో కలర్ లో అయితే హైలైట్ అవుతుంది. సో ఇక్కడికి వెళ్ళాలి. సో ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే మళ్ళీ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ పైన రేషన్ కార్డు సెర్చ్ అని అయితే కనిపిస్తుంది. దీని పక్కకు హోమ్ అని కనిపిస్తుంది. సో ఈ రేషన్ కార్డు సెర్చ్ అయితే మనము చూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మౌస్ తీసుకెళ్ళగానే మనకి మళ్ళీ 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి వచ్చేసి ఎఫ్ఎస్సి సెర్చ్, ఇంకొకటి వచ్చేసి ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్, మూడోది వచ్చేసి స్టేటస్ ఆఫ్ రిజెక్టెడ్ రేషన్ కార్డ్ సెర్చ్. అంటే ఒకవేళ రేషన్ కార్డ్స్ రిజెక్ట్ అయి ఉంటే వాటి స్టేటస్ ఎలా తెలుసుకోవాలనేది లాస్ట్ వన్. ఒకవేళ మీ సేవ అప్లికేషన్ ఉంటే లేదంటే ఈ ఫుడ్ సెక్యూరిటీ కార్డు కోసం మీరు అప్లై చేసి ఉంటే అప్లికేషన్ నెంబర్ వస్తుంది కదా, సో దాంతో సెర్చ్ చేయడానికి ఈ ఆప్షన్. ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు సెర్చ్ చేయడానికి ఎఫ్ఎస్సి సెర్చ్ అనమాట. సో మీ సేవలో మనం కొత్త రేషన్ కార్డు కోసం అయితే అప్లై చేసాము, ఇలాంటి రిసిప్ట్ అయితే వస్తుంది. సో దీన్ని మనం ఎక్కడ ఎంట్రీ చేయాలంటే ఇక్కడ ఈ రేషన్ కార్డు సెర్చ్లో రెండవది ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్లో మనం ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. సో దీనికోసం ఇక్కడ ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అని చెప్పి నేను దీనిపైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఇలాంటి విండో ఓపెన్ అవుతుంది అనమాట. సో దీని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ ఉంటుంది, ఇక్కడ చూస్ వన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు డిస్ట్రిక్ట్ ఏంటని చెప్పి మన డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ అప్లికేషన్ వచ్చేసి మంచిర్యాలకు సంబంధించిన డిస్ట్రిక్ట్ కాబట్టి నేను ఉండేది మంచిర్యాలే కాబట్టి సో ఇది నాది కాదు వేరొక పర్సన్ది. సో ఈ నేను ఉండేది కూడా మంచిర్యాలే కాబట్టి ఈ రిసిప్ట్ ద్వారా అయితే నేను సెర్చ్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి కనుక వీడియో చూస్తే మీ కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇది మంచిర్యాలకు సంబంధించిన రిసిప్ట్ కాబట్టి మంచిర్యాల డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ చూస్తే మీ సేవ నంబర్ అని ఉంటుంది, ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ నెంబర్ అని కూడా ఉంటుంది. సో ఈ అప్లికేషన్ నెంబర్ ఏంటంటే ఇప్పుడు ఈ కొత్త రేషన్ కార్డ్స్ కోసం అప్లై చేసే సిస్టమ్ని మీ సేవకు ఇచ్చారనమాట. సో ఈ మీ సేవకు ఇవ్వకముందు డైరెక్ట్గా ఎంఆర్ఓ ఆఫీసులలో లేదంటే అంటే తహసీల్దార్ ఆఫీసులలో లేదంటే గ్రామ పంచాయతీల్లో లేదంటే మున్సిపాలిటీల్లో గ్రామ సభల్లో ఇలాంటి వాటిలో అప్లికేషన్స్ తీసుకున్నారు. దానికి ఒక అప్లికేషన్ నెంబర్ని ఇచ్చారు అప్పుడు గవర్నమెంట్. సో ఆ అప్లికేషన్ నెంబర్ కనుక ఉంటే వాళ్ళు ఇక్కడ ఎంటర్ చేసి తెలుసుకోవాలి. ఒకవేళ మీరు మీ సేవలో కనుక అప్లై చేస్తే ఇది మీ సేవ రిసిప్ట్, మీ సేవలో మీరు ఒకవేళ అప్లై చేస్తే ఇక్కడ మీ సేవను చూజ్ చేసుకుంటే ఇక్కడ మీ సేవలో ఉన్న అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీ సేవ కాకుండా మీరు మాన్యువల్గా అప్లై చేసి ఉంటే అక్కడ వాళ్ళు ఒక అప్లికేషన్ నెంబర్ ఇస్తారు, దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇది మీ సేవ కాబట్టి ఇక్కడ మీ సేవ అయితే చూద్దాం. సో మీ సేవ అప్లికేషన్ నెంబర్ని అయితే నేను ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాను. సో ఇక్కడ ఎఫ్ఎస్సి అని చెప్పి ఈ మిగతా నెంబర్ని అయితే నేను ఎంట్రీ చేస్తున్నాను. సో ఇలా ఈ మీ సేవ అప్లికేషన్ నెంబర్ ఎంట్రీ చేసి ఇక్కడ బ్లూ కలర్లో సెర్చ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ సెర్చ్ పైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈ అప్లికేషన్లో మనకు ఎన్ని నేమ్స్ ఉన్నాయని చెప్పి ఇక్కడ నేమ్ వైజ్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఫస్ట్ సీరియల్ నెంబర్ వస్తుంది, తర్వాత మీ సేవ నంబర్ వస్తుంది, తర్వాత ఆధార్ నెంబర్ అని వస్తుంది. ఇదంతా కూడా XX అని చెప్పి మనకు కనిపిస్తుంది అనమాట. అంటే ఇది కనిపించదు. నెక్స్ట్ ఇక్కడ మెంబర్స్ నేమ్. సో దీంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో ఆ మెంబర్స్ నేమ్స్ అంటే దీనిలో ఉన్న ఫ్యామిలీ నేమ్స్ అన్నీ కూడా దీనిలో కనిపిస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి జెండర్. సో ఇక్కడ ఉన్న మెంబర్స్ ఏ జెండర్ కిందికి వస్తారని చెప్పి వాళ్ళ జెండర్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మెంబర్ స్టేటస్. సో ఇక్కడ మెంబర్ స్టేటస్లో వాళ్ళది ఈ రేషన్ కార్డు అప్రూవ్ అయిందా లేదా ఇక్కడ పెండింగ్ కనిపిస్తుంది. సో ఇక్కడ అందరి నేమ్స్ పెండింగ్ ఉన్నాయి అంటే వీళ్ళ రేషన్ కార్డు ఇంకా అప్రూవ్ కాలేదని అర్థం. ఒకవేళ వీళ్ళది అప్రూవ్ అయి ఉంటే ఇక్కడ ప్రతి పేరు పక్కన అప్రూవ్డ్ అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఒకవేళ రిజెక్ట్ అయి ఉంటే ఇక్కడ రిజెక్ట్ అని కూడా కనిపిస్తుంది.
సో ఇక్కడ రిజెక్ట్ రీజన్ కూడా ఒక్కోసారి డిస్ప్లే చేస్తారు. సో ఇక్కడ డిస్ప్లే చేయకుండా ఇక్కడ రిజెక్ట్ అని ఉంటే మళ్ళీ ఇక్కడ రేషన్ కార్డు అని ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, దీంట్లోకి వెళ్ళి కింద స్టేటస్ ఆఫ్ రిజెక్టెడ్ రేషన్ కార్డ్ సెర్చ్ అని చెప్పి క్లిక్ చేసి మనము అప్పుడు ఇక్కడ రిజెక్ట్ అని కనిపించినప్పుడు ఇక్కడ మీకు ఇక్కడ రిజెక్ట్ అని కనిపిస్తే మెంబర్ స్టేటస్లో రిజెక్ట్ అని కనిపిస్తే అప్పుడు దీనిలోకి వెళ్ళి స్టేటస్ ఆఫ్ రిజెక్టెడ్ రేషన్ కార్డులోకి వెళ్ళి మళ్ళీ మీ రేషన్ కార్డ్ నెంబర్ని ఈ మీ సేవ అప్లికేషన్ నెంబర్ని సెర్చ్ చేస్తే అక్కడ మీ కార్డ్ ఎందుకు రిజెక్ట్ అయింది రీజన్స్తో పాటు అక్కడ డిస్ప్లే చేస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇది ఈ మెంబర్స్ ఇంకా అప్లికేషన్ అప్రూవ్ కాలేదు కాబట్టి ఇది ఇంకా పెండింగ్ స్టేటస్లో ఉంది. ఒకవేళ అప్రూవ్ అయితే ఒకవేళ మీ రేషన్ కార్డు కనుక అప్రూవ్ అయి ఉంటే ఇక్కడ అప్రూవ్డ్ అని వస్తుంది. సో ఇక్కడ ఎవరికైతే అప్రూవ్డ్ అని ఉంటుందో వాళ్ళకి తెలంగాణ గవర్నమెంట్ ఈ రేషన్ కార్డ్స్ని అయితే ఇష్యూ చేస్తుంది. సో ఇప్పుడు డిజిటల్ కార్డ్స్ ఇష్యూ చేయాలనే ప్లాన్లో అయితే గవర్నమెంట్ ఉంది. సో ఇక్కడ ఎవరికైతే అప్రూవ్డ్ అని వస్తుందో వాళ్ళకి ఈ కొత్త రేషన్ కార్డ్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. మరి పెండింగ్ వాళ్ళ సంగతి ఏంటి అని చెప్పి మీరు అనుకోవచ్చు. సో ఈ రేషన్ కార్డ్స్ చాలా ఇయర్స్ నుంచి పెండింగ్ ఉన్నాయి. సో ఆ పెండింగ్ ఉన్నాయన్నీ కూడా క్లియరెన్స్ చేస్తూ వస్తున్నారు. సో ఆ క్లియరెన్స్ చేస్తున్న క్రమంలో ఏంటంటే ఫస్ట్ ఎప్పుడో అప్లై చేసిన వాళ్ళకి ఎలిజిబుల్ పర్సన్స్కి సో నిజంగా రేషన్ కార్డు ఎవరికైతే అవసరమో అంటే వాళ్ళకి అవసరం వీళ్ళు పేదవాళ్ళు వీళ్ళు పూర్ ఫ్యామిలీ అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి వెరిఫికేషన్ చేస్తున్నారు. సో అలా వెరిఫికేషన్ చేసి వాళ్ళు ఎలిజిబుల్ పర్సన్ అని చెప్పి వీళ్ళు ఒకవేళ డిక్లేర్ చేస్తే వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తారు. రేషన్ కార్డు అప్లై చేసిన అందరికీ రేషన్ కార్డు రాదు. ఎందుకు అంటే ఎగ్జాంపుల్ రేషన్ కార్డు కావాలని అందరికీ ఉంటుంది, కానీ దాంట్లో ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే కొంతమందికి రేషన్ కార్డు రిజెక్ట్ కావడానికి రీజన్స్ ఏంటంటే వాళ్ళు వేరే రేషన్ కార్డు తోటి అటాచ్మెంట్ ఉంటారనమాట. సో వేరే రేషన్ కార్డుతో ఎలా అంటే ఆల్రెడీ పెళ్లి కాకముందు వాళ్ళ పేరెంట్స్ తోటి కలిసి ఉన్న రేషన్ కార్డు ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే రేషన్ కార్డు డిలీషన్ చేసుకోవాలి. మీ సేవలో అప్లికేషన్ పెట్టి లేదంటే మీ కన్సర్న్డ్ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ గ్రామ పంచాయతీకి వెళ్ళి అప్లికేషన్ పెట్టి మీరు ఆ నేమ్ని తీసేయించుకోవాలి. అంటే మీ ఫాదర్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళ రేషన్ కార్డులో నుంచి మీ నేమ్ని డిలీషన్ చేసుకోవాలి. ఒకవేళ మీకు మ్యారేజ్ అయి ఉంటే, మీకు వేరే అమ్మాయితో మ్యారేజ్ అయి ఉండి పిల్లలు కాకపోయి ఉండొచ్చు, అయి ఉండొచ్చు. సో మీకు సపరేట్ రేషన్ కార్డు అయితే మీకు కావాలనుకుంటున్నారు. సో ఇలా మీకు రేషన్ కార్డు సపరేట్ కావాలని అప్లై చేశారు. అప్లై చేసినందుకు మీ సేవ రిసిప్ట్ కూడా వచ్చింది అనుకుందాం. సో వాళ్ళు సెర్చ్ చేస్తే వాళ్ళది పెండింగ్ అని చూపించవచ్చు, లేదంటే రిజెక్టెడ్ అని కూడా చూపించవచ్చు. ఎందుకు అంటే ఈ మ్యారేజ్ అయిన కొత్త కపుల్ ఎవరైతే ఉంటారో ఆ అమ్మాయి ఫ్యామిలీలో కూడా లింకప్ అయి ఉంటుంది, అబ్బాయి ఫ్యామిలీలో లింకప్ అయి ఉంటాడు పాత రేషన్ కార్డ్స్లో. సో ఆ పాత రేషన్ కార్డు నుంచి వీళ్ళ నేమ్స్ డిలీషన్ చేసుకోవాలి. ఆ నేమ్స్ డిలీట్ అయితేనే ఈ కొత్త రేషన్ కార్డ్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఆల్రెడీ మీ ఆధార్ నెంబర్ తోటి అక్కడ రేషన్ కార్డు లింకప్ అయి ఉంది కాబట్టి మళ్ళీ మీ ఆధార్ నెంబర్తో ఇంకొక రేషన్ కార్డు అనేది జనరేట్ కాదు. సో కాబట్టి వాళ్ళని వెంటనే వాటిని రిజెక్ట్ చేయకుండా ఇలా పెండింగ్ లిస్ట్లో కూడా ఒక్కోసారి గవర్నమెంట్ పెడుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీ అమ్మ వాళ్ళ రేషన్ కార్డ్స్ ఉంటాయి కదా, సో వాటిని ఇక్కడికి వెళ్ళి సెర్చ్ చేసుకోండి. ఈ ఎఫ్ఎస్సి సెర్చ్లోకి వెళ్ళి మీ అమ్మ వాళ్ళ రేషన్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేసి దీన్ని సెర్చ్ చేసుకుంటే దాంట్లో ఇక్కడ లిస్ట్లో మీ పేరు కనిపిస్తే వెంటనే మీ కన్సర్న్ ఎంఆర్ఓ ఆఫీస్కో లేదా మీ సేవకు వెళ్ళి ఆ నేమ్ డిలీషన్ సంబంధించిన ప్రాసెస్ చేసుకోండి. చేసుకుంటే అక్కడ డిలీషన్ అయిన తర్వాత అంటే అక్కడ మీ అమ్మ వాళ్ళ రేషన్ కార్డు నుంచి డిలీట్ అయిన తర్వాత ఇక్కడ మీ నేమ్ అనేది వస్తుందన్నమాట. లేదంటే ఇక్కడ మీ కార్డ్ అనేది అప్రూవ్ అవుతుంది. సో నేమ్ యాజ్ టీజ్గా ఇక్కడ కనిపిస్తుంది. మీరు కొత్త రిసిప్ట్లో మీకు ఏదైతే మీరు ప్రూఫ్స్ ఇచ్చారో కొత్త రేషన్ కార్డు కోసం అవన్నీ నేమ్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. కానీ పాత రేషన్ కార్డులో మీ పేరు ఉన్నంత వరకు ఇక్కడ పెండింగ్ అని చూపిస్తుంది. ఎందుకంటే వెంటనే డిలీట్ చేయడం లేదంటే రిజెక్ట్ చేయడం ఎందుకు అని చెప్పి గవర్నమెంట్ ఆలోచించి ఇక్కడ పెండింగ్ స్టేటస్లో పెడుతుంది అనమాట. సో అలా ఎవరిదైతే పెండింగ్ ఉంటుందో వాళ్ళు ఒకసారి మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. అమ్మాయి తరఫున అయితే మీ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీలో రేషన్ కార్డులో మీ పేరుందా అని చెప్పి మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ పెళ్లి కొడుకు అయితే అబ్బాయి అయితే ఈ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ రేషన్ కార్డులో ఈ నేమ్ ఉందా అని చెక్ చేసుకొని తీసేసుకొని కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఇక్కడ మీ అప్లికేషన్ అనేది అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇలా మీకు పెండింగ్ ఎందుకు ఉంటుంది అని చెప్పి మీకు ఒక్కోసారి డౌట్ వస్తుంది కదా. ఎక్కువగా కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళకి ఎక్కువగా ఈ రీజన్స్ తోటి పెండింగ్ ఉంటాయి. ఎందుకంటే గత 10 years నుంచి రేషన్ కార్డ్స్ అప్రూవ్ చేయలేదు. సో కొత్తగా తెలంగాణ డివైడ్ అయిన తర్వాత మ్యారేజ్ అయిన పర్సన్స్ ఉంటారు కొంతమంది. సో వాళ్ళకు మ్యారేజ్ అయ్యి ఇప్పుడు దగ్గర 10 years అవుద్ది. సో ఆ 10 years నుంచి వాళ్ళకు పిల్లలు అవుతారు, కానీ రేషన్ కార్డు అయితే ఉండదు. సో వాళ్ళు ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు అప్లై కోసం ఛాన్స్ వచ్చింది కానీ అప్లై చేసుకొని ఉంటారు. అయితే వీళ్ళ నేమ్స్ అనుకోకుండా అప్పుడు పాత రేషన్ కార్డ్స్లో కూడా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకైనా ఇప్పుడు కొత్తగా పెళ్ళైన
వాళ్ళకైనా మీ మదర్ ఫాదర్ రేషన్ కార్డులో మీ పేర్లు ఉంటే తీసేయించుకోండి. లేదంటే ఇక్కడ మీకు స్టేటస్లో పెండింగ్ అనేది చూపిస్తుంది, మీ రేషన్ కార్డ్ అప్రూవ్ కాదు. ఇంకొక విషయం ఏంటంటే పెండింగ్ అని చూపించడానికి గవర్నమెంట్ ఎండ్లో కూడా వాళ్ళ వర్క్ డిలే అవ్వడము, లేకపోతే వాళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్లోగా ఉండడము, లేకపోతే వాళ్ళకు మీకంటే ముందు వచ్చిన అప్లికేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల వాటిని ప్రాసెస్ చేయడము, సో ఇలాంటివి చేయడం వల్ల కూడా ఇక్కడ మెంబర్ స్టేటస్లో పెండింగ్ ఉంటుంది. కానీ మీరు వేరే రేషన్ కార్డులో ఉన్నప్పుడు పెండింగ్ వేరు, ఇలా పెండింగ్ వేరు. సో అలా పెండింగ్ కంటిన్యూ అయితే, అంటే మీరు వేరే వాళ్ళ రేషన్ కార్డులో మీరు యాడ్ అయ్యి ఉండి ఇది పెండింగ్ అలాగే కంటిన్యూ అయితే మీకు కొన్ని రోజులకు రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్లో మీకు ఆ రిజెక్ట్ రీజన్ అయితే ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఎందుకు మీ కార్డులో, అంటే మీరు అప్లై చేసిన కార్డు ఎందుకు రిజెక్ట్ అని చెప్పి ఇక్కడైతే మీరు స్టేటస్ తెలుసుకోవచ్చు. సో అప్పుడు రిజెక్ట్ అయిన తర్వాత మీరు బాధపడే బదులు అప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ ఉండదా అంటే ఉంటుంది, కానీ మళ్ళీ రేషన్ కార్డ్స్ ఇవ్వడానికి మళ్ళీ ఎంత టైం పడుతుందో తెలియదు. కాబట్టి మీరు ముందే జాగ్రత్త పడితే మీకు ఇక్కడైతే ఈ రిజెక్ట్ కాకముందే మీ అప్లికేషన్ ఆల్రెడీ అప్లై చేసింది ఉంటుంది కాబట్టి ఇది అప్రూవ్ అయిపోతుంది ఈజీగా. నెక్స్ట్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో స్ట్రిక్ట్గా వెరిఫికేషన్ కూడా చేస్తున్నారు. ఎవరు పూర్ ఫ్యామిలీ, ఎవరు పేదవాళ్ళు అనేది వెరిఫికేషన్ చేసి కూడా వీళ్ళు రేషన్ కార్డ్ అప్రూవ్ చేస్తున్నారు. కాబట్టి సో ఎవరికైతే నిజంగా పూర్ ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ రేషన్ కార్డ్స్ అనేవి వస్తాయి, లేదంటే రేషన్ కార్డ్స్ రావు, వాళ్ళకి రిజెక్టెడ్ వస్తుంది అనమాట. ఎందుకనేది రీజన్ కూడా ఉంటుంది. ఈ వీడియో ఏంటంటే మనము ఈ రేషన్ కార్డు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఎలా సెర్చ్ చేసుకోవాలని చెప్పి తెలపడం కోసం అనమాట. సో కొత్త వాళ్ళైతే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్, ఈ ప్రాసెస్లో అయితే చేసుకోవాలి. ఒకవేళ పాత వాళ్ళైతే ఈ FSC సెర్చ్, సో దీంట్లో చేసుకోవాలి, దీంట్లో సెర్చ్ చేసుకోవాలి. ఒకవేళ రిజెక్ట్ అయితే ఇక్కడ స్టేటస్ ఆఫ్ రిజెక్టెడ్ రేషన్ కార్డ్ లిస్ట్ ఉంటుంది, ఇక్కడ ఈ రేషన్ కార్డ్ నంబరు, లేదంటే ఒకవేళ పాత రేషన్ కార్డ్స్ కూడా ఒక్కోసారి రిజెక్ట్ అవుతాయి. సో అలాంటప్పుడు ఇక్కడ నెంబర్ ఎంట్రీ చేస్తే మీకు ఇక్కడ రిజెక్ట్ అని వస్తుంది. లేదు ఇక్కడ కొత్త అప్లికేషన్ రిజెక్ట్ అయింది అనుకోండి, సో ఇక్కడ మనకి నేమ్స్ పక్కన రిజెక్టెడ్ రీజన్స్ వచ్చింది కదా ఇంతకుముందు, సో అలా మీకు రీజన్స్ వస్తుంది. ఆ రీజన్స్ దగ్గర నుంచి మీకు ఎందుకు ఈ రిజెక్ట్ అయింది అనేది మీకు అక్కడైతే కనిపిస్తుంది. సో ఇలా ఈ రిజెక్ట్ రీజన్స్లో మీకు ఉంటుంది అనమాట. ఒకవేళ పాత కార్డ్స్ రిజెక్ట్ అయితే ఇక్కడ తెలుసుకోవచ్చు, కొత్త కార్డ్స్ రిజెక్ట్ అయితే ఇక్కడైతే ఉంటుంది. సో ఇలా మనము మన అప్లికేషన్ స్టేటస్, కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ స్టేటస్ ఎలా తెలుసుకోవచ్చు అని ఇది ప్రాసెస్ అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ ప్రాసెస్ ద్వారా న్యూ రేషన్ కార్డు అప్లికేషన్ ప్రాసెస్ అనేది తెలుసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ తెలుసుకోవడానికి మనం పెద్దగా అయితే రిస్క్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఆఫీసులో చుట్టూగా తిరగాల్సిన అవసరం లేదు. ఓన్లీ మనం మన మొబైల్లోనే ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవచ్చు. లేదు PC ఉంటే PCలో కూడా చేసుకోవచ్చు, అంటే కంప్యూటర్లో కూడా చేసుకోవచ్చు. సో ఇలా మనం ఈ రేషన్ కార్డ్ స్టేటస్ అయితే తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.